కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను చూసి తెలంగాణనే కాదు 2 తెలుగు రాష్ట్రాలు మురిసి ముప్పందం అయిపోతున్నాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంతోషపడుతున్న ఎన్నిక ఇది. దంకి గారు ఎందుకు సార్ అంత సంబరపడుతున్నాయి? మా జీవితంలో మాత్రం మర్చిపోలేని మాకు అవకాశం ఇది. మీరెందుకు మర్చిపోతారు సారు? ఎమ్మెల్సీ టికెట్ మీకే వచ్చే చెప్పుర్రే మొదలు ముచ్చటేందో. రేపు మాకు ఎన్నిక కూడా జరుగుతుందనే భావన ఉంది. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. దయాకర్ గారు ఇన్ని దినాలు అధికారం కోసం మస్తు తిప్పలు పడ్డారు. అటో ఇటో దంలాడి ఢిల్లీ పెద్దల దగ్గర పోయి కాళ్ళ ఏళ్ళ పడి ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇమానందిని ప్రమాణం చేసి మరి పబ్లిక్ ను ఉద్ధరించే పనులు చేస్తారా? అందరి లీడర్ లెక్క మీరు మాత్రం కాదనిపిస్తున్నది. కానీ అధికారంలోకి రాగానే తీర్మానం మల్లన్న సార్ కానుంచి పవన్ కళ్యాణ్ సార్ దాకా అందరూ 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు అన్నట్టు మారిపోయినరు. మీరు కూడా పదవి రాగానే అట్లగిట్లా మారకుండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.